కేంద్ర ప్రాయోజిత పథకం జల్ జీవన్ మిషన్‌లో భాగంగా రాష్ట్ర మంచినీటి రక్షితానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వాల్సి ఉంటే దానికోసం సెపరేట్‌గా ఒక ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని పేరు మీద అప్పులు తెచ్చి దాని ద్వారా నీళ్ళు అమ్మి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఇంత తతంగం నడిపిస్తున్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు చేయాల్సి ఉన్నా కూడా సపరేట్‌గా బయట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులని అది మొత్తం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం గుర్తొచ్చింది. ఎందుకని ఒక్క రూపాయి అప్పు చేయకుండా ఇలా డొంక తిరుగులు లేకుండా ఉద్దానం లాంటి అత్యంత కీలకమైన ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి పెట్టేసింది జగన్ సర్కార్. వాళ్ళు దాని మీద అట్లా ఏదైనా దానికోసం అని చెప్పి ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ బయట అప్పులు తెచ్చేసి అవన్నీ అప్పుల రూపంలో కనిపించవు. అట్లా చేసి ఉండొచ్చు, కానీ అట్లాంటి అడ్డదారులకు పోకుండా ఒక్క రూపాయి అప్పు చేయకుండా అంత కీలకమైన ప్రాజెక్టులుగానే ఆయన పూర్తి చేశారు. అవును, ఉద్దానం అంటే అవన్నీ పూర్తి చేసిన దానికి ఒక్క రూపాయి అప్పు సపరేట్గా ఏం చేయలే. ప్రత్యేకంగా కార్పొరేషన్లని ఇట్లా ప్రజల నుంచి వసూలు చేయాలని ఇటువంటివి ఏమీ చేయలే. ఏ అప్పు చేయకుండానే ఎందుకంటే ఒక కథను ఇంతకుముందు కొన్ని విషయాలు కూడా చూడండి. జగన్ ప్రభుత్వం 26,181 కోట్ల జలజీవన్ మిషన్ కార్యక్రమంలో ఉద్దానం, పులివెందుల, డోన్తో పాటు ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో 10,137 కోట్లతో 9 భారీ ప్రాజెక్టులు చేపట్టారు. 12,984 కోట్లతో అన్ని గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేశారు. 3,060 కోట్లతో కొత్తగా ఏర్పాటైన జగనన్న కాలనీలకు తాగునీటి సరఫరా పథకాల నిర్మాణాన్ని తలపెట్టారు. ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యతో ప్రజలు ఇబ్బంది పెడుతున్న ఉద్దానం అది ఎంత భారీ సమగ్ర రక్షిత నీటి పథకం. ఒక్క రూపాయి అప్పు చేయకుండా పూర్తి చేశారు. చాలా పనులు చేపట్టారు సపరేట్గా అప్పులు చేయకుండా. వీళ్ళు చూడండి, మైండ్స్ని ప్రైవేటులు తాకట్టు పెట్టి ప్రభుత్వ ఖజానాని యాక్సెస్ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల్సి ఉన్న దానికి సపరేట్ కార్పొరేషన్ అని ప్రజలకు నీళ్ళమ్మి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మళ్ళీ ఎంత కాన్ఫిడెంట్గా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటారంటే అసలు మనల్ని మించినటువంటి విజన్ ఉన్నోళ్ళు లేరు, మనల్ని మించినటువంటి అద్భుతమైన నాయకత్వం లేదు. చూసేవాళ్ళంటే అబ్బా నిజమేనేమో అని చెప్పి నమ్మాలి. దానికి వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానల్ ఇచ్చే ఎలివేషన్స్ ఏం కలలయా నిజంగా మేవి.